అయితే నీలం సంజయ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మేదరమల్లి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నెల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేపు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, రెండో వైపు చూసుకోండి ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అవకాశం ఇస్తే లోకేష్ బాబు. ఈ మధ్య ఒక వార్త ఉన్నాం, కృష్ణా జిల్లాలో నెమలివలిన ఊర్లోకి ఆయన కొడుకు దేవాంశ్ అంట. అంటే ఏంటి, ఈ రెండు సామాజిక వర్గాలు, ఈ రెండు కుటుంబాలేనా? మిగిలిన మేధావులు లేరా? ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత సొంతం. ఈ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ సామాజిక వర్గంలో ఉన్నారు? వినుకొండ అనగానే మొదలుగా గుర్తుకొచ్చే మహాకవి కుర్రం జాషువా గారు ఏ సామాజిక వర్గంలో ఉన్నారు? మరి ఇటువంటి మేధావులు మరి పరిపాలించడానికి సరిపోరా? వీళ్ళకి మేధాశక్తి లేదా? మనం ఆలోచించాల్సింది ఒకటే. ఒక కుర్రోడు అడిగాడు పవన్ కళ్యాణ్ గారిని, అన్న 10 కిలోలు బియ్యం ఇచ్చి చేతులు దొడుకుంటున్నారు, మాకు కావాల్సింది 10 సంవత్సరాల భవిష్యత్తు అని ఒక కుర్రోడు అడిగిన ప్రశ్న కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా మానసిక సంఘర్షణ లోనయ్యారు. తన 25 సంవత్సరాల భవిష్యత్తుని త్యాగం చేసి 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు.